హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ క్యాలెండర్కు బ్రేక్. 3 నెలల వరకు నోటిఫికేషన్ల జారీ కష్టమే. ఎస్సీ వర్గీకరణ అంశం తేలాకే సర్కార్ నిర్ణయం. సో ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు ఇది చేదు వార్తే. ఈ ఏడాదిలో నోటిఫికేషన్ జారీలో ఇంకొంత నిరీక్షణ తప్పేదా లేదు. మనకు ఎస్సీ వర్గీకరణ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ నివేదిక మనకు అసెంబ్లీలో తీర్మానం పొందిన తర్వాత మాత్రమే మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2025వ సంవత్సరంలో మనకు ఏ నోటిఫికేషన్లు వస్తాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ పోస్టులు జనవరిలో నోటిఫికేషన్ రావాలి. ఏప్రిల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఇంత ముందుకు. బట్ ఇది కూడా ఇంకా రాలేదు. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్, ఏప్రిల్లో ఎగ్జామ్ అని చెప్పారు. ఇప్పుడు ఏప్రిల్లో నోటిఫికేషన్ అని చెప్తున్నారు. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్, మేలో ఎగ్జామ్ అని చెప్పారు. ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్, జూన్లో ఎగ్జామ్. జూలైలో గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ది అనమాట. ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్, ఆగస్టులో ఎగ్జామ్ అని చెప్పారు. ఏప్రిల్లో పోలీస్ కానిస్టేబుల్, ఆగస్టులో ఎగ్జామ్. జూన్లో డిగ్రీ కాలేజ్ అకాడమిక్ పోస్ట్ నోటిఫికేషన్, సెప్టెంబర్లో పరీక్ష. జూన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ లెక్చరర్ పోస్టుల నోటిఫికేషన్, సెప్టెంబర్లో పరీక్ష. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, అక్టోబర్లో ఎగ్జామ్. జూలై గ్రూప్ 3 నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష. జూలైలో సింగరేణి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్, నవంబర్ పరీక్ష. అంటే ఇప్పుడు ఏప్రిల్ వరకు ఉన్న అన్ని ఎగ్జామ్స్ డౌటే అనమాట. అంటే ఇది ఫస్ట్ గెజిటెడ్ స్కేల్ది, డిఎస్సి, ఫారెస్ట్ బీటు, టెట్ నోటిఫికేషన్, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్. ఈ 5 నోటిఫికేషన్లు అయితే కొంచెం లేట్గా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోతే మిగిలిన యథావిధిగా రిలీజ్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది తెలంగాణలో జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు వివరాలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.